సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. కేవలం ఎయిర్ కండిషన్ గదుల్లోనే ఉండకుండా అట్టడుగు స్థాయి ఆందోళనను అర్థం చేసుకోండి. ప్రజాపాలన ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించాల్సిన ఆవశ్యకత నొక్కి చెప్పిన ఆయన వివిధ రాష్ట్రాల నుండి కలెక్టర్లు వస్తున్నందున ప్రజలను సమర్థవంతంగా సేవలందించడానికి తెలంగాణ సంస్కృతిలో కలిసిపోవాలని కోరారు. తెలంగాణను తమ సొంత రాష్ట్రంగా పరిగణించాలని కలెక్టర్లను ప్రోత్సహించారు. శంకరన్ మరియు శ్రీధరన్ లాగా పనిచేయాలని కలెక్టర్లను కోరారు. ఇది పౌరులపై శాశ్వత ప్రభావాన్ని చూపుతుంది అన్నారు. ప్రతి పేద విద్యార్థికి ప్రభుత్వం ప్రతి నెల 85,000 రూపాయలు ఖర్చు చేస్తోంది. తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యా వ్యవస్థ కీలకం. విద్యా వ్యవస్థను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల బదిలీలపై విద్యార్థులు భావోద్వేగంతో స్పందించారు. కలెక్టర్లు బదిలీ అయినట్లయితే సమర్థవంతమైన సేవను ప్రతిబింబించే విధంగా ప్రజల ప్రతిస్పందనను లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు.